హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక పల్లెటూరు రుచిని పరిచయం చేయబోతున్నాను. అదేనండి సొరకాయ ఎండు రొయ్యల ఫ్రై. ఇది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ప్రాసెస్ లోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా దీనికి కావాల్సిన ఒక మీడియం సైజు సొరకాయలను ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు ఎండు రొయ్యలను తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాటర్తో సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి కలిపి మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు అలాగే చిటికెడు పసుపు వేసి ఒక్కసారి కలుపుకోండి. తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను ఇందులో వేయాలి. ఎండు రొయ్యలు నూనెలో కొద్దిగా ఫ్రై అయితేనే మంచి సువాసన వస్తుంది. కాబట్టి 2 నిమిషాలు మూత పెట్టి వేయించుకోండి. ఇక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి అంతా కలిపి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలను ఇందులో వేయాలి. సొరకాయ ముక్కలు రొయ్యలతో పాటు బాగా కలిసేలా కలుపుకోవాలి. సొరకాయలో సహజంగా నీరు వస్తుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా సొరకాయలో వచ్చిన వాటర్ అన్ని డ్రై అయిపోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. వాటర్ మాత్రం వేయకండి, ఎందుకంటే సొరకాయ రొయ్యలు నూనెలో వేయించితేనే అప్పుడే రుచి అద్దిరిపోతుంది. ఇక్కడ చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా చూడండి, వాటర్ మొత్తం డ్రై అయిపోయాయి. ఇలా సొరకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలకి పట్టేలా ఒక 5 నిమిషాలు నూనెలో బాగా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం వేసిన కారం సొరకాయ ముక్కలకి పడుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే సొరకాయ ఎండు రొయ్యల ఫ్రై రెడీ అయినట్లే. ఈ కర్రీ రైస్ లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, సొరకాయ ఎండు రొయ్యల ఫ్రై ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.